హాయ్ అందరికీ. భర్తని పిల్లల్ని పంపించి ఇంటి పని మొత్తం పూర్తి చేసుకుని వేడివేడిగా పొగలు కక్కుతున్న కాఫీ కప్పును సిప్ చేస్తూ పాట రాయడానికి రిలాక్సింగ్గా సోఫాలో కూర్చున్నాను. ఇల్లంతా నిశ్శబ్దంగా, మనసుకి హాయిగా ఉంది. పాటకు కావాల్సిన సబ్జెక్ట్ గురించి ముందే అనుకున్నాను. బుక్ మీద పెన్ను పెట్టానో లేదో పదాలు ఒకదాని తర్వాత ఒకటి పరుగు పరుగున వచ్చేస్తున్నాయి. నాకు కవిత్వం అంటే చాలా ఇష్టం. ఇంట్లోనే ఉంటూ నాకు ఇష్టమైన పాటలు, కవితలు రాసి న్యూస్ పేపర్లకు ఇస్తూ ఉంటాను. అలా 4 లైన్లు రాసానో లేదో ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అబ్బా, పానకల్లో పుడకలాగా ఇప్పుడెవరు అనుకుంటూ వెళ్ళి డోర్ ఓపెన్ చేశాను. ఎదురుగా పక్కింటి పంకజం ఆంటీ. ఏంటమ్మాయి, ఏం చేస్తున్నావు? పని అయిపోయిందా? పాట రాస్తున్నావా? నిన్ను డిస్టర్బ్ చేశానా అంటూ తన భారీ కాయాన్ని మోయలేక మోస్తూ ఆయాసపడుతూ వచ్చి సోఫాలో సెటిల్ అయింది. అబ్బే, అదేం లేదంటీ. ఇంతకీ ఏంటి విషయం అంటూ నా మనసులోని చిరాకును బయటపడనివ్వకుండా నవ్వుతూ పలకరించాను నేను. పెద్ద విషయమే ఉందమ్మాయి, చెప్తానుండు అని ఆవిడ అంటూ ఉంటే ఏంటంటీ అన్నాను నేను కుతూహలంగా. అదే, మన కింద ఫ్లోర్లో ఉండే ఆ వసుధ లేదు, ఆ పిల్ల తన అత్తమామల్ని ఇంట్లో నుంచి బయటకు గెంటేసిందట. ఆ వసుధ భర్త ఏమో సాఫ్ట్వేర్ జాబ్, ఆ పిల్లదేమో గవర్నమెంట్ ఉద్యోగం. అతనికంటే తనే ఎక్కువ సంపాదిస్తుందని ఆ పిల్లకి మొదటి నుంచి గర్వమేనంట. ఇప్పుడేమో తన భర్త పనిచేస్తున్న కంపెనీ కొంతమంది జాబ్లో నుంచి తీసేసిందట. 3 నెలల నుంచి భర్తతో సహా అత్తమామల్ని కూడా తనే పోషించుకు వచ్చేసరికి ఆ పిల్లకి పొగరు మరింత ఎక్కువైందమ్మా. ఇంటి మొత్తాన్ని తనే పోషిస్తున్నాను అనే గర్వంతో అత్తమామలను చులకనగా చూస్తుందట. మనం ఇద్దరం ఉండగా ఇక పని మనిషి ఎందుకని పని మనిషిని కూడా మానిపించేసిందంట. రాత్రి మిగిలిన అన్నం బయట పాడేయకుండా పోపు పెట్టి అదే తినేద్దాం అంటుందట. ఫ్రిడ్జ్లో నుంచి కూరగాయలు కూడా లెక్కగా తీసిచ్చి వంట చేయమంటుందట. ఇంటి పనికి అత్తగారిని, బయట పనికి మామగారిని జీతం బచ్చం లేని పని మనుషుల్లాగా వాడుకుంటుందట. పైగా ఒళ్ళు వంచి మన పని మనం చేసుకుంటే తప్పే ఉంది, అలా చేస్తే ఇంటికి వంటికి కూడా మంచిది అంటూ ఉపన్యాసాలు ఇస్తుందట. ఎంత సంపాదిస్తే మాత్రం పెద్దవాళ్ళని మర్యాద లేకుండా ఇలా పీడించుకు తింటూ ఉంటే వాళ్ళు మాత్రం ఎంతని భరిస్తారు. అందుకే ఆ కోడలి అరాచకాలు భరించలేక వాళ్ళు ఊరికి వెళ్ళిపోయారట అంటూ సాగదీసుకుంటూ చెప్పింది పంకజం ఆంటీ. ఆవిడ చెప్పినవి నేను నమ్మకపోయినా నమ్మినట్టుగా తలూపాను. ఇంతకీ మీరు చెప్పినవన్నీ నిజమేనా? మీకెవరు చెప్పారు? మీకు ఎలా తెలుసు అని అడిగాను నేను. ఇంకెవరు, నిన్న మొన్నటి వరకు వాళ్ళ ఇంట్లో పనిచేసే మానేసిన పని మనిషి దానికి ఓ కప్పు టీ ఇచ్చి ఆరా తీస్తే విషయం అంతా చెప్పింది. ఏదేమైనా సరే, నువ్వు ఆ వస్తువు మీద ఒక పాట రాయాల్సిందేనమ్మా. ఆ పాట పేపర్లో రావాల్సిందే. ఆ పేపర్ని తీసుకెళ్ళి నేను దాన్ని మొహం మీద కొట్టాల్సిందే. అప్పుడు దాని మొహం మాడిపోయిన పెసరట్టు అవ్వాల్సిందే. అప్పుడు కానీ నాకు తృప్తిగా ఉండదు. ఏమమ్మాయి, నేను చెప్పినట్టు చేస్తావు కదూ? నీకు పాట రాయడానికి ఒక మంచి సబ్జెక్ట్ ఇచ్చాను. దాని మీద పాట ఏమిటి, ఏకంగా ఒక పుస్తకమే రాసేయచ్చు. అలా అయితే మీరే రాసేయచ్చు కదా ఆంటీ, నన్ను అడగడం ఎందుకు? ఏంటమ్మాయి, వేళాకోళమా? నాకే గనక అంత టాలెంట్ ఉంటే నీ దాకా ఎందుకు వస్తాను? సర్లే, నేను వెళ్ళొస్తాను, నువ్వు పాట రాసే పనిలో ఉండు అంటూ తాగిన కాఫీ కప్పు టీపాయ్ మీద పెట్టి బయలుదేరింది ఆవిడ. పక్కింటి పంకజం ఆంటీ వెళ్ళిన తర్వాత తలుపు వేసుకుని పాట రాయడానికి కూర్చున్న నా బుర్ర నిండా ఆవిడ చెప్పిన మాటలే మెదులుతున్నాయి. నిజానికి నాకు తెలిసినంత వరకు ఆంటీ చెప్పినట్టుగా ఆ వసుధ అలాంటి అమ్మాయి కాదు. చాలా నెమ్మదిగా, పద్ధతిగా, చిరునవ్వుతో తన పని ఏదో తను చేసుకుపోతుంది. కానీ ఎవ్వరిని ఎప్పుడు పల్లెత్తి మాట అనడం నేను గమనించలేదు. నాకు తెలిసి వాళ్ళ ఇంట్లో నుంచి ఎప్పుడు ఎలాంటి అరుపులు, కేకలు కూడా వినబడవు. అసలు ఈ ఆంటీ చెప్పింది అంతా ఎంతవరకు నిజం? ఈ రోజుల్లో ఆడదాని సంపాదన మీద ఇంటిల్లి పాది బ్రతకాలంటే ఎంత కష్టం, అది కూడా ఇలాంటి పట్టణాలలో. రోజు రోజుకు ధరలు ఆకాశాన్ని అంటుతున్న ఈ రోజుల్లో ఒక పక్కన ఇంటి అద్దెలు కట్టుకుంటూ కాస్త జాగ్రత్తగా ఉండమని రాత్రి మిగిలిన అన్నం పారేయకుండా పోపు వేసుకుని తినడంలో తప్పే ఉంది.
ఎక్కడికక్కడ ఖర్చులు సర్దుకోకపోతే కుదరదు కదా. నాకు తెలిసినంత వరకు ఆ వసుధ ఇంట్లో ఉన్నంతసేపు ఖాళీగా ఉండదు. ఏదో ఒక పని చేస్తూనే ఉంటుంది. తనకి తోడు అత్తగారు ఉంది. మగవారు కూడా మేము మగ మహారాజులం అని పక్కన కూర్చోకుండా తలా ఒక పని చేసుకుంటూ ఉంటే తప్పే ఉంది. అయినా డబ్బులిచ్చి ముట్టించుకున్నట్లు పనివాళ్ళని పెట్టుకుని ఇంటి గుట్టు బయటను పెట్టుకునే కంటే ఎవరి పని వారు చేసుకున్నంత ఉత్తమం లేదు సుమా. కొంతమంది పనివాళ్ళు ఉన్నారే, వాళ్ళు చేయాల్సిన పని మీద శ్రద్ధ ఉండదు, కానీ మిగతావన్నీ వాళ్ళకే కావాలి. వాళ్ళకి తెలిసింది కొంత అయితే ఇంకొంత అల్లి కథలుగా ఊరంతా ప్రచారం చేస్తారు. ఆంటీకి ఒక్కడే కొడుకు డిగ్రీ చదువుతున్నప్పుడు ఆవిడ భర్త ఆంటీ టార్చర్ తట్టుకోలేకో ఏమో కానీ చెప్పా పెట్టకుండా ఇల్లు వదిలి వెళ్ళిపోయాడంట. చదువుకున్న కోడలొస్తే తన ఆటలు సాగవని కట్నం బాగా ఇచ్చే పల్లెటూరు అమ్మాయిని కనీసం పెళ్లి చేసుకునే కొడుకు ఇష్టం తెలుసుకోకుండా కోడలుగా చేసుకుంది. పాపం ఆ పిల్ల అత్తగారు ఎంత చెప్తే అంత, కూర్చోమంటే కూర్చుంటుంది, నించోమంటే నించుంటుంది. కొడుకేమో పెళ్ళైన తర్వాత సరిగా ఇంటికే రావడం మానేసి క్యాంపులని ఊర్లు పట్టుకు తిరుగుతున్నాడు. ఆంటీకి ఇంట్లో ఏ పని ఉండదు. లేచిన దగ్గర నుంచి టీవీ పెట్టుకుని కూర్చుంటుంది. కాఫీలు పలహారాలు అన్నీ కోడలు వేడివేడిగా సమయానికి అక్కడికే అందిస్తూ ఉంటుంది. కనీసం తన బట్టలు కూడా తను ఉతుక్కోదు. కోడలే ఉతికి ఇస్త్రీ చేసి పెడుతుంది. తను ఏమాత్రం సాయం చేయకుండా కోడలితో అలా ఇంటెడు పని చేయించుకోవడం తప్పు కదా. గురివింద గింజ తన కింద ఉన్న నలుపు కనబడదంట. అలా ఉంది ఆంటీ సంగతి. అలా టీవీ చూసి బోరు కొట్టినప్పుడు ఇరుగు పొరుగు వారి మీద దృష్టి పెడుతుంది. వాళ్ళ ఇంటి విషయాల గురించి ఆరా తీస్తుంది. అలా తెలుసుకున్న దానికి చిలవలు పలవలు అల్లి ఊరంతా ప్రచారం చేయడం ఆంటీకి ఇష్టం. ఎదుటి వాళ్ళు గొడవలు పడితే అది చూసి తను సంతోషిస్తుంది. మనుషులు మరీ ఇలా ఎందుకుంటారు? అలా చేస్తే వాళ్ళకి ఏమొస్తుందో అర్థం కాదు నాకు. సాయంత్రానికి కిందికి వెళ్ళొస్తున్నప్పుడు వసుధ అత్తామామలు నాకు వారి గుమ్మల్లో కనపడ్డారు. అయితే వారు తిరిగి వచ్చేసారన్నమాట. వాళ్ళు ఏ పని మీద వెళ్ళారో, ఎక్కడికి వెళ్ళారో, పోనీలే, వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చినందుకు నాకు మనసుకు చాలా సంతోషంగా అనిపించింది. ఆ తర్వాత రోజు పంకజం ఆంటీ మళ్ళీ మా ఇంటికి వచ్చింది. ఏమమ్మాయి, పాట రాసావా? నువ్వు పాట రాయాల్సిందే, నేను ఆ పాటను దాని మొహాన కొట్టాల్సిందే అని ఆంటీ అంటూ ఉండగా, వసుధ అత్తమామలు వచ్చేసారంటీ అన్నాను నేను నెమ్మలిగా. నా మాటకు ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయిన పంకజం ఆంటీ కొద్దిసేపటికి తేరుకుని, వచ్చేసారా? వస్తే మాత్రం ఎన్ని రోజులని ఉంటారు? మళ్ళీ ఓ 4-5 రోజులకి ఆ రాక్షసి బాధపడలేక దుకాణం సర్దేయరు అంది. ఆ ఆంటీకి ఆ వస్తువు మీద ఎందుకంత కోపం, ఎందుకు అలా లేనిపోనివి చెప్తుందో మొదట్లో నాకు అర్థం కాకపోయినా తర్వాత తెలిసి వచ్చింది. మొదట్లో పంకజం ఆంటీ మాటికి వసుధ వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ అత్తగారి మీద కోడలికి, కోడలి మీద అత్తగారికి లేనిపోనివి చెబుతూ ఉండేది. అది గమనించిన వసుధ, మీరు పెద్దవారు, మీ వయసుకు తగ్గట్టు నడుచుకోవడం మీకు మంచిది. ఇలా లేనిపోనివి చెప్పి మాకు గొడవలు పెట్టాలని చూడడం ఏమాత్రం పద్ధతిగా లేదు. ఇక మీదట మీరు మా ఇంటికి రాకండి, మీ పని మీరు చూసుకోండి అని మొహం మీదే చెప్పేసింది. అదిగో అప్పటినుంచి వసుధ అంటే ఆంటీకి కోపం పీకల వరకు ఉంటుంది. అది ఒక కారణమైతే తన కోడలేమో చదువురాని పల్లెటూరు అమ్మాయి, అంత అందంగా కూడా ఉండదు. వసుధ చదువుకొని ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని ఆర్థికంగానూ అన్ని విధాలుగానూ ఆదుకుంటుంది. దానికి తోడు కట్టుబొట్టు తీరులో నాగరికత ఉట్టిపడుతుంది. అది మరొక కారణం. అలా వసుధ మీద అక్కసుతో అప్పుడప్పుడు తన కోపం కోడలి మీద కూడా చూపిస్తూ ఉంటుంది పంకజం ఆంటీ. పాపం ఆ పిల్ల అన్నీ అలా పంటి బిగువను భరిస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి భర్త నిర్లక్ష్యాన్ని, అత్తగారి సాధింపులను భరించలేక పంకజం ఆంటీ కోడలు పుట్టింటికి వెళ్ళిపోయింది. ఇక తను మళ్ళీ కాపురానికి రాదలుచుకోలేదని, భర్తకు విడాకులు ఇస్తున్నానని, పెళ్ళప్పుడు తను తెచ్చిన కట్నం దానికి తోడు మనోవర్తి ఇవ్వాల్సిందిగా కోర్టు ద్వారా నోటీసులు పంపింది. గదిలో పెట్టి కొడితే పిల్లి కూడా పులవుతుందని ఆ పిల్ల మాత్రం ఎంతని భరిస్తుంది? ఆ అత్తగారికి తగిన శాస్తి చేసింది. కోడలు చేసిన పనికి పంకజం ఆంటీ లబోదిబోమంది. అప్పుడు అర్థమైంది నాకు పాట ఎవరి మీద రాయాలో అని. ఇంతకీ నా పేరు చెప్పలేదు కదూ. నా పేరు సృజన. కథ విన్నారు కదా అండి. కథపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం. ఉంటాను మరి.